నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పట్టణ 16వ వార్డుకు చెందిన కాళిదాసు సత్యంపై కత్తితో దాడి. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు బాలస్వామీజీ తెలిపారు. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ శాంతి మహాయజ్ఞం నందు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నెల 13వ తారీఖు ప్రారంభమవుతుంది. వచ్చే నెల 11వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం. 27 రోజుల పాటు ఈ నక్షత్ర మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తాదులు స్వయముగా తమ స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చు. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, దాంపత్యంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, అనేకమైన పరంగా, అలాగే విద్యాపరంగా, వ్యవసాయ పరంగా అనేకమైన రంగాల్లో ఉన్న వారికి అనేకమైన సమస్యలతో ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులతో చాలామంది మనస్తాపన చెందుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన భగవత్ కటాక్షం కలగాలి, గ్రహదోష నివృత్తి కలగాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ స్వతహాగా వారి యొక్క స్వహస్తాలతో హోమం చేసుకునే భాగ్యం అన్ని చోట్ల కలగదు. కానీ మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా మన పీఠం నందునే ఈ మహత్కరమైన బృహత్కరమైన యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతినిత్యం కూడా గణపతి పూజ ప్రారంభించుకొని లఘు పూర్ణావతి వరకు విశేషంగా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో చాలా అద్భుతమైన వనమూలికలతో హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క హోమ ధూమము కానివ్వండి, ఎవరన్నా పీల్చినా కానీ ఆ హోమ మంత్రాలను ఎవరైనా శ్రవణం చేసినా, పఠనం చేసినా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంలో కత్తితో దాడికి పాల్పడిన ఘటన తెనాలిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కాళిదాసు సత్యం, అబ్దుల్లా ఇరువురు స్నేహితులు. గతంలో టీడీపీ అభిమానులుగా ఉన్న ఇరువురులో కాళిదాసు సత్యం వైసీపీలో చేరారు. అప్పటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అబ్దుల్లాకి ఉన్న రేషన్ డిపో నిర్వహణకు అడుగడుగునా అడ్డు తగులుతూ మానసిక చిత్రహింసలకు కాళిదాసు సత్యం తెరలేపాడు. అతడి ఆగడాలకు సహనం నశించిన అబ్దుల్లా మంగళవారం ఉదయం తెనాలిలోని బోస్ రోడ్లో ఓ హోటల్ వద్ద టిఫిన్ చేసి ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అబ్దుల్లా కత్తితో వెనుక నుండి దాడి చేశాడు. ఈ ఘటనలో కాళిదాసుకు 5 చోట్ల కత్తిఘాట్లు అయ్యాయి. స్థానికులు అతడిని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాజకీయ కక్షలకు ఈ హత్యాయత్నానికి సంబంధం లేదని, రేషన్ షాప్ విషయంలో అబ్దుల్లాని బాధితుడు కాళిదాసు సత్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని,
కక్ష పెంచుకొని హత్యాయత్నానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. బాధితుడికి వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రాణాపాయం లేదని ఆయన వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈరోజు ఉదయం జాహ్నవి హోటల్ దగ్గర కాళిదాసు సత్యనారాయణ అనే అతన్ని అబ్దుల్లా అనే అతను కత్తితోటి పడవటం జరిగింది. వెనక చిన్న చిన్న ఒక 4 వికెట్ల, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర, ఈ విధంగా చెస్ట్ దగ్గర కొంచెం, అదేవిధంగా 2 కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర. ఇమ్మీడియట్లీగా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలం ఇమ్మీడియట్లీగా మేము రావడం జరిగింది. అందరు స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చాం. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ కూడా చెప్పడం ఏ విధమైన ప్రాణాపాయ స్థితి లేదు, ఇబ్బంది ఏం లేదు, చికిత్స చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. దీనికి గల ముఖ్య కారణం 16వ వార్డు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ కాళిదాసు సత్యనారాయణ గారు ఉంటారు. అదేవిధంగా అతని ఫ్రెండ్ గతంలో ఎస్కే అబ్దుల్లా, ఇద్దరు కూడా ఫ్రెండ్సే. గతంలో వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారని తెలుస్తూ ఉంది. దీని పరంగా కాదు, వాస్తవంగా ఇతనికి రేషన్ షాప్ ఉంది. ఎస్కే అబ్దుల్లాకి రేషన్ షాప్ ఉంది. ఈ సత్యనారాయణ గారు తనని బాగా ఇబ్బంది పెట్టాడనని ఒక కక్ష, ఒక పర్సనల్ గ్లడ్జి ఇది పెట్టుకొని ఈరోజు ఉదయం ఆ జాహ్నవి హోటల్ దగ్గర అతన్ని టిఫిన్ చేసి బండి తీస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి ఈ సంఘటన జరిగింది, పడవటం జరిగింది. ఇమ్మీడియట్లీగా అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతను ఎక్కడుండా పట్టుకొని చట్టం ముందు, కోర్టు ముందు నిలబడి తగిన శిక్ష పడే విధంగా చేస్తారు. అన్నదాత సుఖీభవ సంస్థ సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ తెనాలి వారి సౌజన్యంతో గత 50 రోజులుగా తెనాలి బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం సేవలు మంగళవారంతో ముగిశాయి. ఈ చలివేంద్రం ద్వారా మంచినీరు, మజ్జిగ అందించడం జరిగింది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. సుమారు 1,50,000 రూపాయల వ్యయంతో ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అన్నదాత సుఖీభవ దాతల సభ్యుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఈ సంవత్సరం చలివేంద్రాన్ని నిర్వహించడం జరిగిందని సంస్థ సభ్యులు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మేము మామూలుగా 5 సంవత్సరాల నుంచి కూడాను అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాన కార్యక్రమం, వేరే కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మా సభ్యులు ప్లస్ ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలుగా చలివేంద్రము, మజ్జిగ 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా పెద్దలకు, మా మిత్రులకు, మా అన్నదాత సుఖీభవ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తొల్లిమిల్లి పోతురాజు, కొత్తగవర్ల శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, దోబా సందీప్, జీవి నారాయణ, నూలిపూడి శ్రీరామ్మూర్తి, సికినం వరప్రతాప్, మునిపల్లి వెంకట రఘునాథరావు, బాణావత్ బాలునాయక్, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, రాచకొండ మురళీకృష్ణ కుమార్, డొక్కు శ్రీనివాస్ ప్రసాద్, అబ్దుల్ రజాక్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, బాలాజీ, పద్మ, కొత్తగోళ్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కూడా ఈ ఎండాకాలం మండు టెండట్లో దాహార్తులకు దాహం తీర్చే కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా నడిపించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ కూడా, వారు ఇచ్చేసినప్పుడు కూడా, రానప్పుడు కూడా వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు సహకరించినందుకు వారికి, వారి కుటుంబానికి భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల క్రితం కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటి అన్నిటికి కూడా హాజరైనటువంటి మన గుమ్మడి వెంకటనారాయణ గారు మన పక్కనే ఉండటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మజ్జిగ పంపిణీ అనేది మన మిత్రులైనటువంటి పోతురాజు గారి మనసు నుంచి వచ్చినటువంటి ఆలోచన. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోసి రోడ్డులో సుమారు 50 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వేసవి చలివేంద్రంలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి చలివేంద్రానికి సుమారు 1,50,000 పైగా వ్యయమైంది. ఈ 1,50,000 వ్యయము కూడా దాతల సహకారంతో సమకూర్చుకోవడం జరిగింది. స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ఈ కార్యక్రమంలో చేయూతను అందిస్తూ ఉన్నారు. వారికి మరి ఈ కార్యక్రమంలో రోజు ప్రతినిత్యం పాల్గొని ఈ మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మా వెనకుండి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చలివేంద్రం ప్రారంభించిన సమయంలోనే మల్లేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పేద విద్యార్థిని ఫీజుకు అవసరమైనటువంటి ఒక 5,000 రూపాయలని
దాసరి కోటేశ్వరరావు గారు సహకారం అందించారు. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించగా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. ఈ సందర్భంగా తనను కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.